ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ప్రతి మనిషి గుర్తుపెట్టుకునే రోజు. ఈ రోజు బొడ్డేపల్లి రాజగోపాల్ 101 జయంతి సందర్భంగా కేటీ రోడ్డులో ఆయన విగ్రహానికి పూలమాల వేసి అందరూ నివాళులర్పించారు. పలువురు భక్తులు మాట్లాడుతూ అతను బడుగు బలహీన వర్గాలకు బీసీఏ కులంలోకి చేర్పించారని, ఆ రోజు అతను కులగణన కోసం చాలా కృషి చేశారని అన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అతనికి ఎంపీ టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే బొడ్డేపల్లి రాజగోపాల్ గారు 5 ప్రధాన మంత్రుల వద్ద పనిచేశారు. అతను సౌందర్య దారుఢ్యం కలిగిన వాడు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలాస నియోజకవర్గం ఇన్ఛార్జి గౌతు శిరీష సభను ఉద్దేశించి మాట్లాడారు. టీడీపీ మరియు జనసేన తరఫున మరియు బీజేపీ తరఫున ఆయన నివాళులు అర్పించాము. ఒక మంచి సాంప్రదాయం, పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ప్రాంతాలకు సేవ చేసిన పెద్దల్ని, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఎన్నోసార్లు, ఈ రోజుకి ఆయన చరిత్ర ఎవరు దాటలేదు, ఎన్నోసార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచి ముఖ్యంగా 5 ప్రధానమంత్రి దగ్గర పనిచేసిన ఖ్యాతి శ్రీకాకుళం జిల్లాకి తీసుకొచ్చిన పెద్ద ఆయన. శ్రీకాకుళం జిల్లా పేరు ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర పెడుతుందంటే ఎంతోమంది పెద్దలు ఇలా ఉన్నప్పటికీ మరి అలాంటి రాజగోపాల్ గారికి నివాళులు అర్పించడం మా అందరి తరఫున ఒక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరికి ఒక మనవి, దయచేసి పెద్దల్ని, ప్రాంతాలకి, కులాలకి, మతాలకి అతీతంగా సేవ చేసిన పెద్దలకి కొత్తగా పార్టీలు, కులాలు ఆపాదించి కొంతమందికి ఈరోజు నివాళులు అర్పించి కొంతమందిని కించపరిచే సంస్కృతి కొత్తగా వచ్చిన వైసీపీ పార్టీ అనే పార్టీ తీసుకొచ్చింది. వాటి నుంచి బయటపడి ప్రతి ఒక్కరిని కూడా వారి వారి సేవలకి అభినందించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ శ్రీకాకుళం జిల్లాకి ఒక ఖ్యాతిని తీసుకొచ్చి ఈ రోజు కూడా బొడ్డేపల్లి రాజగోపాల్ గారంటే ఎన్నిసార్లు ఎంపీగా ఈ జిల్లా నుంచే వెళ్ళారు అని చెప్పి మనకు ఒక గౌరవాన్ని తెచ్చిన పెద్ద ఆయనకి మనందరూ తరఫున మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నామండి.